మై డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ అనేటువంటి ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలంటే ముఖ్యంగా 10 ఇంపార్టెంట్ టాపిక్స్ మన మైండ్లో ఉండాలండి. బాగా అర్థం చేసుకోండి. ఇంగ్లీష్ సులభతరంగా అనర్గళంగా మనం మాట్లాడాలంటే 10 ఇంపార్టెంట్ టాపిక్స్ మా వద్ద ఉండాలి, అంటే నేర్చుకొని ఉండాలి అని చెప్తున్నాను. ఓకే అండి, ఏంటా 10 ఇంపార్టెంట్ టాపిక్స్? అవి మనకు ఎలా ఉపయోగపడతాయి? ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా మీకు పూర్తి స్థాయిలో తెలియజేస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ సంపూర్ణంగా మనం మాట్లాడాలన్నా, రాయడం కావచ్చు, అది చదవడం కావచ్చు, ఏదైనా సరే 10 ఇంపార్టెంట్ టాపిక్స్ మనం తప్పనిసరిగా నేర్చుకుని ఉండాలి. నంబర్ 1, ట్రాన్స్లేషన్స్ అని అంటారు. ట్రాన్స్లేషన్స్ అంటే ఏంటి? ట్రాన్స్లేషన్స్ అంటే ఒక భాష నుండి మరొక భాషకు మార్చడము. వాక్యాన్ని గాని పదాలను గాని ఒక భాష నుండి మరొక భాషకు సులభతరంగా మార్చడము అని చెప్పుకోవచ్చు. దీన్నే ట్రాన్స్లేషన్స్ అని అంటాం. ఉదాహరణకు మనకు తెలుగు అనే లాంగ్వేజ్ వచ్చు అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగును మనం అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాము. ఇన్ ది సేమ్ మేనర్, అదే విధంగా తెలుగు నుండి మనం ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. అంటే ఏంటి? వర్డ్స్ కావచ్చు, సెంటెన్సెస్ కావచ్చు, పదాలు కావచ్చు, వాక్యాలు కూడా కావచ్చు. సో విద్యార్థులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంపార్టెంట్ వర్డ్స్ నేర్చుకోవాలి, ఇంపార్టెంట్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. అంటే వర్డ్స్ నేర్చుకున్న తర్వాత వాక్యాల రూపకంగా ఎలా ఈ పదాలను ఉపయోగించాలి, ఈ కాన్సెప్ట్ ఫస్ట్ విద్యార్థులు చక్కగా అర్థం చేసుకోవాలి. నాకు ధైర్యం ఉంది సార్, మీరు చెప్పేది బాగుంది, ట్రాన్స్లేషన్స్ నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, ఐ కెన్ మెయింటైన్ ఇంగ్లీష్ అనే వారికి మరి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈ ట్రాన్స్లేషన్స్ విషయంలో మేము వీక్ గా ఉన్నామా అనేది మీకు ఐడియా ఉంటుంది, మీకే తెలుసు, అవును కదా? ప్రతి ఒక్క పదాన్ని నేను ఇంగ్లీష్లో చెప్పగలుగుతున్నానా, ప్రతి ఒక్క వాక్యాన్ని నేను సెట్ చేయగలుగుతున్నానా అనేది మీకే అర్థం అవ్వచ్చు, తెలిసి ఉంటుంది. అప్పుడే మీ స్టాండర్డ్ ఏంటి, మీ విషయం ఏంటి మీకే తెలిసి ఉంటుంది. అయితే మన 10 ఇంపార్టెంట్ టాపిక్స్ లో నంబర్ 1 ఇదేనండి. అంటే వీక్నెస్ ఆఫ్ ది స్టూడెంట్ అని చెప్పుకోవచ్చు. ఒక విద్యార్థికి ఉండేటువంటి వీక్నెస్ ఏంటంటే, తను సక్రమంగా ఒక తెలుగు నుండి ఇంగ్లీష్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ముస్లిమ్స్ అనుకోండి, హిందీ టు ఇంగ్లీష్ అనుకుంటారు. అలాగే ఎన్నో భాషలు ఉన్నాయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్నడ టు ఇంగ్లీష్. సో వాళ్ళ భాషలో కూడా ఎటు వచ్చి మనకేంటంటే ట్రాన్స్లేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు లెర్న్ ఇంగ్లీష్, అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. సో అందుకని విద్యార్థులు వర్డ్స్ నాలెడ్జ్ బాగుండాలి, సెంటెన్సెస్ క్రియేటివిటీ నాలెడ్జ్ రావాలి. ఇవన్నీ రావాలంటే యూ హ్యావ్ టు లెర్న్ ట్రాన్స్లేషన్స్ ఫస్ట్. ట్రాన్స్లేషన్స్ ముందుగా అన్ని రకాలుగా తెలుసుకొని ఉండాలి. ట్రాన్స్లేషన్స్ పై అవగాహన పొందిన వారికి మాత్రమే ఒక 30% ఇంగ్లీష్ వచ్చినట్టు. 30% ఆఫ్ ఇంగ్లీష్ వచ్చినట్టు కాదు, తెలుసుకున్నట్టు అని చెప్పుకోవచ్చు.
ట్రాన్స్లేషన్స్ లో మేము బాగున్నాం సార్, ఏ తెలుగునైనా ఇంగ్లీష్ లో నేను మార్చగలుగుతున్నాను అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ లో ఇంకా అడుగు వేయడానికి ఉన్నారు, పర్వాలేదు వీళ్ళు అని అనిపించుకుంటారనమాట. సహజంగా ఏమిటంటే ఇంగ్లీష్ మీడియం చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదివి ఉంటారు, ఇంగ్లీష్ లో ఎన్నో క్వశ్చన్స్ ఆన్సర్స్ అవి ఇవి టెక్స్ట్ బుక్ రీడింగ్స్ ఇవన్నీ చేసింటారు. కాబట్టి వర్డ్స్ నాలెడ్జ్, సెంటెన్సెస్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియకపోయినా కొన్ని అర్థం చేసుకోగలుగుతారు, కొన్ని ఈజీగా మాట్లాడగలుగుతున్నారు అనమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక తెలుగు మీడియం విద్యార్థి కావచ్చు, ఇంగ్లీష్ పై పట్టు లేనివంటి వారు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు బాధపడుతుండేది ట్రాన్స్లేషన్స్ అనే విషయంలో. ఇది ముఖ్యంగా విద్యార్థులు అందరూ తెలుసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. సో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 10 ఇంపార్టెంట్ టాపిక్స్ లో నంబర్ 1 ట్రాన్స్లేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వర్డ్స్ అంటే అన్ని వచ్చాయండి, గ్రామర్ మీమర్ మొత్తం ఇక్కడే అంతా టచబుల్ అయిపోతుంది మీకు. గ్రామర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్స్ ఈ వర్డ్స్ టు సెంటెన్సెస్ క్రియేటివిటీలోనే మీకు అర్థమైద్ది. ఏమని మీ గ్రామర్ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది ఇక్కడే అర్థమైపోద్ది అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ ట్రాన్స్లేషన్స్ విషయంలో మీరు గ్యారంటీగా ఉన్నారు, మేము చెప్పుకోగలుగుతున్నామండి అంటే అప్పుడు 30% ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీకు ఒక అవగాహన కలిగినట్టు. అర్థమైందా ఫ్రెండ్స్? సో అందుకని ట్రాన్స్లేషన్స్ పై ఫస్ట్ మీరు మక్కువ చూపండి. ట్రాన్స్లేషన్స్ ఈవెన్ మీరు ఏదైనా ఒక చిన్న వాక్యాన్ని తెలుగులో ఉంటే కనుక దాన్ని ఇంగ్లీష్ లో చెప్పడానికి ప్రయత్నించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? మార్చడానికి ప్రయత్నించాలి. ఎవరేమనుకుంటారో ఏమొద్దండి, ఏ పదాన్నైనా నేను తెలుగులో నుంచి ఇంగ్లీష్ లో మార్చుతున్నానా లేదా. సో ఈ విషయాల్లో ట్రాన్స్లేషన్స్ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. సో ట్రాన్స్లేషన్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ టు లెర్న్ ఆర్ టు స్పీక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావచ్చు, మాట్లాడడానికి కావచ్చు, మీ దగ్గర ఉండాల్సినటువంటి స్టెమినా ఏంటంటే ఇంగ్లీష్ 10 ఇంపార్టెంట్ టాపిక్స్ లో అతి ముఖ్యమైనది ట్రాన్స్లేషన్స్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇప్పుడు సెకండ్, టెన్సెస్, అందులో చేంజింగ్. టెన్సెస్ చేంజింగ్ అంటే ఏంటి సార్? టెన్సెస్ అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అంటే ఒక వాక్యాన్ని తెలుగులో నుండి ఇంగ్లీష్ లో మార్చడం ఒకటే వచ్చేస్తే అంటే ట్రాన్స్లేషన్స్ నేర్చుకుంటే సరిపోదండి. ట్రాన్స్లేషన్ అంటే ఏం చెప్తుంది? తెలుగు టు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, ఆ వాక్యాన్ని ఎలా కుదుర్చాలి, ఇంతవరకే తెలుసుకుంటాం మనం ట్రాన్స్లేషన్స్ విషయంలో ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు ఏమంటాడు, ట్రాన్స్లేషన్స్ నేర్చుకున్నంత మాత్రాన నీ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ కాదప్పా, దాంట్లో టెన్సెస్ ఉంటాయి. టెన్సెస్ అంటే కాలముల పరిమితిగా మనం ఎలా కరెక్ట్ గా మాట్లాడాలి అనే విషయాన్ని గురించి మనం చక్కగా తెలుసుకోవాలి. ట్రాన్స్లేషన్స్ నేర్చుకున్నంత మాత్రాన జస్ట్ తెలుగు నుండి ఇంగ్లీష్ మార్చగలుగుతాం అంతే. కానీ ఇలా మార్చేటప్పుడు మనం చేసేటువంటి తప్పులు ఎక్కువగా మోస్ట్లీ ఉండేది టెన్సెస్ లోనే. ఇప్పుడు రామ అరటిపండు తిన్నాడు, రాముడు అంటే ట్రాన్స్లేషన్ లో రామాని రాస్తాము, అరటిపండు అంటే బనానాని రాస్తాము, అయిపోయింది అనుకోకూడదు. తిన్నాము ఇంకా తింటాడు ఇట్లా ఉంటాయి కదా. అలాంటప్పుడు టెన్సెస్ పై కరెక్ట్ అవగాహన ఉంటే టెన్సెస్ చేంజింగ్ అంటారు, కాలముల మార్పిడి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈట్స్ అనల్నా, ఏట్ అనల్నా, విల్లీట్ అనల్నా ఇలాగా కన్ఫ్యూజన్ ఏర్పడుతుందట ఇంగ్లీష్ లో. అందుకే సెకండ్ టాపిక్ గా ఏమంటాడంటే ట్రాన్స్లేషన్స్ ఒకటే నేర్చుకుంటే సరిపోదండి, టెన్సెస్ చేంజింగ్ కరెక్ట్ గా ఉండాలి, వర్బ్స్ కరెక్ట్ గా ఉండాలి అని చెప్తాడు. అంతే. టెన్సెస్ అంటే నథింగ్ బట్ వర్బ్స్ అండి, క్రియలు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. ట్రాన్స్లేషన్స్ అనేది తెలుగు టు ఇంగ్లీష్ నేర్చుకోవడం, మార్చడం అని అర్థం. ఓకేనా? అలా కాకుండా టెన్సెస్ కూడా మంచి అవగాహన ఉండాలి అని చెప్తున్నాడు. అది మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్. టెన్సెస్ చేంజింగ్ అంటాం. టెన్సెస్ అంటే కాలములు, కాలములను ఎలా మార్చాలి. సో ఈ విధంగా
టెన్సెస్ చేంజింగ్ సెకండ్ పాయింట్ మనము చెప్పుకోవచ్చు. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే టెన్సెస్ చేంజింగ్ వల్ల పూర్తి స్థాయిలో ప్రెజెంట్ లో ఎలా చెప్పాలి, పాస్ట్ లో ఎలా చెప్పాలి, ఫ్యూచర్ లో ఎలా చెప్పాలి, అలాగే ప్రెజెంట్ లో కూడా మళ్ళీ 4 రకాలు వస్తాయి. సింపుల్ అని, కంటిన్యూస్ అని, పర్ఫెక్ట్ అని, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని. పాస్ట్ లో కూడా 4 రకాలు, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ లో కూడా 4 రకాలు, ఫ్యూచర్ సింపుల్, ఫ్యూచర్. ఇలాగా మొత్తంకి టెన్సెస్ గురించి అవగాహన పూర్తి స్థాయిలో ఉండాలి విద్యార్థికి. టెన్సెస్ పై అవగాహన ఉన్న వారికి మాత్రమే చక్కటి ఇంగ్లీష్ అలవాటు అవుతుందండి. మాట్లాడేటప్పుడు వాళ్ళ ఇంగ్లీష్ చాలా అద్భుతంగా ఉంటుందట. అర్థమైందా ఫ్రెండ్స్? సో టెన్సెస్ చేంజింగ్ అనేది చక్కగా నేర్చుకోవాలి. ఇప్పుడు మూడో విషయానికి వద్దాం. జస్ట్ టాపిక్స్ నేర్చుకుంటున్నాం. టాపిక్స్ ఏంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, ఆ తర్వాత ఎలా నేర్చుకోవాలో నేను చెప్తాను. సో 10 ఇంపార్టెంట్ టాపిక్స్ లో నంబర్ 1 ఏమో ట్రాన్స్లేషన్స్ అన్నాం. నంబర్ 2 ఏమో టెన్సెస్ చేంజింగ్ అన్నాం. ట్రాన్స్లేషన్స్ వల్ల ఒక అవగాహన, టెన్సెస్ చేంజింగ్ వల్ల ఇంకాస్త అవగాహన ఇంగ్లీష్ పై రావడానికి అవకాశం ఉంటుంది. మరి మూడోది ఏంటి? నెగటివ్స్ నాలెడ్జ్ రావాలి. ట్రాన్స్లేషన్స్ నేర్చుకోవడం వల్ల, టెన్సెస్ చేంజింగ్ నేర్చుకోవడం వల్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ మీలో వస్తుంది. పాజిటివ్ యాటిట్యూడ్ మీలో అలవాటైతుంది. పాజిటివ్ సెంటెన్సెస్, క్రియేటివిటీ నాలెడ్జ్ మీలో వస్తుంది. అంటే ఎలాంటిది? ఇప్పుడు చెప్పాను కదా, రాముడు అరటిపండు తిన్నాడు. రామ ఏట్ ఎ బనానా. రాముడు అరటిపండు తిన్నాడు. రామ ఏట్ ఎ బనానా. ఇక్కడ మీరు గమనిస్తే ఇది ట్రాన్స్లేషన్. ఇది అందులో టెన్సెస్ ఏట్ అనాలన్నా, కొన్ని సందర్భాల్లో ఈట్స్ అంటాం, కొన్ని సందర్భాల్లో విల్ ఈట్, ఇలా నేర్చుకునేది టెన్సెస్ చేంజింగ్. ఇప్పుడేమంటున్నాడు? నెగటివ్స్ నేర్చుకోండియా, నెగటివ్స్ నేర్చుకోండి మీరు అని అంటున్నాడు. నెగటివ్స్ అంటే ఏంటి? నో అని చెప్పడం, నాట్ అని ఉపయోగించడం, డోంట్ అని ఉపయోగించడం, డిడ్ నాట్ అని, డస్ నాట్ అని, విల్ నాట్ అని, నో, నాట్, డోంట్, డస్ నాట్, డిడ్ నాట్, ఇలాంటి పదాలు ఉపయోగించడం రావాలి. ఎంతసేపు తిన్నాడు అనం కదా, తినలేదు, పోలేదు, రాలేదు, చేయలేదు, నాకు ఇష్టం లేదు, కాదు, కూడదు, వద్దు, ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ట్రాన్స్లేషన్స్ నేర్చుకున్నంత మాత్రాన కాస్త ఇంగ్లీషు మీలో వస్తుంది. టెన్సెస్ చేంజింగ్ నేర్చుకోవడంత మాత్రాన కాస్త ఇంగ్లీష్ మళ్ళా పెరుగుతుంది. నెగటివ్స్ నేర్చుకుంటే ఇంకాస్త డెవలప్మెంట్స్ వస్తాయి మీలో. ఇప్పుడు నెగటివ్స్ అంటే ఏమి? నో అని కానీ, నాట్ అని, కొన్ని సందర్భాల్లో నెవర్ అని, కొన్ని సందర్భాల్లో నాట్ అట్ ఆల్ అని, కొన్ని సందర్భాల్లో డోంట్ అని, డజంట్ అని, డిడంట్ అని, ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. సో నెగటివ్స్ లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నో, నాట్, ఇలాంటి పదాలు అన్నమాట. నెగటివ్స్ నాలెడ్జ్ చక్కగా ఉండాలండి. మన నాలెడ్జ్ నెగటివ్స్ నాలెడ్జ్ లో చక్కగా ఉండాలి. ఏదైనా ఒక మాటను మనకి ఇష్టం లేనివి, కష్టమైనవి, అయిష్టమైనవి, ఇవన్నీ కూడా మాట్లాడాలి అంటే ఈ పదాలను ఉపయోగించడం ఎలా తెలుసుకోవాలి. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ నెగటివ్స్. ఈ వాడుక కనుక వస్తే స్పోకెన్ ఇంగ్లీష్ సగం మీరు గెలిచినట్టే. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు పాజిటివ్స్ కన్నా మనం ఎక్కువగా నెగిటివ్స్ అండి వాడేది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎక్కువ శాతం మనం ఉపయోగించేది ఏంటి? నెగిటివ్స్ మాటలే. అర్థమైందా ఫ్రెండ్స్?
సో నెగటివ్స్ అనేది థర్డ్ టాపిక్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఫోర్త్ టాపిక్ చూద్దాం. విద్యార్థులు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నిదానంగా ప్రతి ఒక్క ముఖ్యని నీట్ గా అర్థం చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఫోర్త్ టాపిక్ చూద్దాం. ఫోర్త్ టాపిక్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ దేమో ట్రాన్స్లేషన్స్ అన్నాం, సెకండ్ దేమో టెన్సెస్ అన్నాం, థర్డ్ దేమో నెగటివ్స్ అన్నాం. ఫోర్త్ ఏంటంటే క్వశ్చనింగ్స్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. క్వశ్చనింగ్స్ అని చెప్పుకోండి అంతే, వేరేదేం లేదు. హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ హౌ టు గివ్ రిప్లైస్, హౌ టు గివ్ ఆన్సర్స్. సో విద్యార్థులు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రాన్స్లేషన్స్ అయిపోయిన తర్వాత టెన్సెస్ అయిన తర్వాత నెగటివ్స్ బాగా చక్కగా నేర్చుకున్న వారికి మాత్రమే ఈ క్వశ్చనింగ్ నాలెడ్జ్ అర్థమవుతుందండి. క్వశ్చనింగ్ అతి ముఖ్యమైనటువంటి భాగం ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఇవన్నీ ఆన్సర్ చెప్పడానికైతే ఇది క్వశ్చనింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. వేర్ ఎవర్ యు గో యూ మస్ట్ హ్యావ్ ద క్యాపబిలిటీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్. ఒక క్వశ్చన్ అడగడానికి క్యాపబిలిటీ ఇచ్చేది ఈ క్వశ్చన్స్ అనేది నేర్చుకోవాలి, టాపిక్ నేర్చుకోవాలి. క్వశ్చన్స్ లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని ఉంటాయి, WH క్వశ్చన్స్ అని ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ లో వెళ్ళినప్పుడు ఇలాంటి మరి క్వశ్చన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి, క్వశ్చన్స్ లో ఏమేమి నేర్చుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా మీరు చక్కగా తెలుసుకోగలుగుతారు. దాన్ని మనం క్వశ్చన్స్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్ అని చెప్పుకుంటాం అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రశ్నలు వేయడం వచ్చేసింది అంటే అప్పుడు 50% ఆఫ్ ఇంగ్లీష్ నాలెడ్జ్ మీలో ఉంది అని అర్థం. అంటే ఒక ఆన్సర్ చెప్పొచ్చు, క్వశ్చన్ చెప్పొచ్చు అనే ఒక ధైర్యం గనక మీకు వచ్చినట్టయితే యు ఆర్ ఫిట్ టు స్పీక్ ఇంగ్లీష్ అప్ టు 50%. అది విద్యార్థులు గమనించాలి. అర్థమైందా ఫ్రెండ్స్? సో క్వశ్చనింగ్ నాలెడ్జ్ చక్కగా నేర్చుకోవాలి. మీరు క్వశ్చన్స్ బాగా నేర్చుకోవాలి, అంటే అడగడం నేర్చుకోవాలి, అలాగే రిప్లై ఇవ్వడం, ఆన్సర్ చెప్పడం కూడా నేర్చుకోవాలి. అది విద్యార్థులు గమనించాలి. సో విద్యార్థులు ముందుగానేమో ట్రాన్స్లేషన్స్, సెకండ్ వన్ ఏమో టెన్సెస్, థర్డ్ వన్ ఏమో నెగటివ్స్, ఫోర్త్ వన్ ఏమో క్వశ్చన్స్, హౌ టు ఆస్క్ క్వశ్చన్స్ అండ్ హౌ టు గివ్ రిప్లై. ఈ విషయాలను బాగా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఫిఫ్త్ వన్ ఈజ్ క్వశ్చన్ ట్యాగ్స్. స్పోకెన్ ఇంగ్లీష్ లో అందంగా ఉండాలండి మా ఇంగ్లీష్. నేను మాట్లాడుతా అంటే చాలా ఫ్లూయెంట్లీగా కనపడాలి ఇంగ్లీష్ అనేవారు ఈ క్వశ్చన్ ట్యాగ్స్ నాలెడ్జ్ తప్పనిసరిగా చక్కగా నేర్చుకొని తెలుసుకొని ఉండాలి. ఏమండి, నిన్న నేను ఒక సెల్ కొన్నాను, ఇలా మాట్లాడితే జనరల్ ఇంగ్లీష్. ఏమండి, నేను నిన్న ఒక సెల్ కొన్నాను, కొనలేదా? ఏమండి, మీరు ఒక ఇల్లు కట్టారట, కట్టలేదా? రాణి, నిన్న సార్ గారు ఒక క్లాస్ చెప్పారు, చెప్పలేదా? మీ అమ్మగారు నాన్ వెజ్ వండింది, వండలేదా? మీ నాన్నగారు ఫీజు కట్టారు కదా, కట్టలేదా? ఇలా తెలుగులో కట్టలేదా, పోలేదా, రాలేదా ఒక చిన్న ప్రశ్నగా మాట్లాడుతూ ఉంటాం. దాన్ని ఇంగ్లీష్ లో క్వశ్చన్ ట్యాగ్స్ అని అంటారు. క్వశ్చన్ ట్యాగ్స్, ట్యాగ్స్ అంటే ఇక్కడ చిన్నగా ఒక తోక మాదిరిగా ఉంటుందండి. తోక ప్రశ్నలు అని చెప్పుకుంటాం జనరల్ గా మనం అర్థం కావడానికి. క్వశ్చన్ ట్యాగ్స్. రవి ఈజ్ ఏ గుడ్ బాయ్. రవి ఒక మంచి బాలుడు, గుడ్ బాయ్. దీని క్వశ్చన్ ట్యాగ్ ఏంటి అని అడిగితే ఆ స్పోకెన్ లో కాకుండా రిటర్న్ గా ఇజంట్ హీ, ఇజంట్ హీ మరి ఎలా వచ్చింది, ఇజంట్ హీ ఎలా ఏర్పడింది అనేది ముందు గ్రామర్ రూపకంగా నేర్చుకున్న తర్వాత దాన్ని మనము స్పోకెన్ లో ఉపయోగించుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఏం చెప్తున్నానంటే
6th వన్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ క్వశ్చన్ ట్యాక్స్ లో పెట్టాను. ఎందుకు పెట్టాను ఇది అంటే అంత ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. స్పోకన్ ఇంగ్లీష్ లో అత్యద్భుతమైనటువంటి, మనకు తెలియదు అంతే, మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయండి. అదేంటండి క్వశ్చన్ ట్యాక్స్ నేర్చుకుంటే మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఎలా అవుతుంది? లేదండి, స్పోకన్ ఇంగ్లీష్ అంటే అత్యద్భుతమైనటువంటి భాగం అది. దీన్ని నేర్చుకుని ఉపయోగిస్తున్న వారు ఉన్నటువంటి ఒక కామెంట్ ఉంది, ఇజంట్ ఇట్ అంటుంది. ఎందుకు ఇజంట్ ఇట్ అనింది అనేది మీరు తెలుసుకోవాలి. అంటే అంటుంది, ఎందుకు అరంటిదే అనింది అనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడు క్వశ్చన్ ట్యాక్స్ మీద నాలెడ్జ్ ఉన్నవారు ఎవరైనా దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. అర్థమైందా ఫ్రెండ్స్? సో క్వశ్చన్ ట్యాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా ఫ్రెండ్స్? సో అందుకనే యు ప్లీజ్ లెర్న్ క్వశ్చన్ ట్యాక్స్. సో క్వశ్చన్ ట్యాక్స్ అనేది మనకు టాపిక్ నంబర్ 5, మన ఇంపార్టెంట్ టాపిక్స్ లో టాపిక్ నంబర్ 5. సో నౌ యు ప్లీజ్ కంటిన్యూ ఫ్రమ్ హియర్ 6th one. సో ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలంటే 10 ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఇప్పుడు మనము 6th ట్రాన్స్లేషన్స్ నేర్చుకుంటాం, టెన్సెస్ చేంజింగ్, నెగిటివ్స్, క్వశ్చన్స్, క్వశ్చన్ ట్యాగ్స్. తర్వాత వచ్చేది ఏంటంటే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడాలి అంటే అత్యద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ పార్ట్ ఈ యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్. సహజంగా యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ను సబ్జెక్ట్ గానే, వర్బ్ ను వర్బ్ గానే, ఆబ్జెక్ట్ ను ఆబ్జెక్ట్ గానే, సబ్జెక్ట్ తో ప్రారంభించి ఆబ్జెక్ట్ తో ముగించేది అని చెప్పుకోవచ్చు. జనరల్ యూసేజ్ ఉంటుందండి. అలాంటి వాక్యాలను మనము యాక్టివ్ వాయిస్ లో ఉంది అని చెప్పుకుంటాం అన్నమాట. కానీ ప్యాసివ్ వాయిస్ ఎందుకు ఉపయోగించాలి, దానివల్ల లాభం ఏంటని చాలా మంది అడుగుతారు. జనరల్ గా మాట్లాడితే ఎలా ఉంటుంది, కాస్త డిఫరెంట్ గా మాట్లాడేటట్టుగా నేర్చుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించేయండి. రావణ వాజ్ కిల్డ్ బై రామ. రామకి రావణ వాజ్ కిల్డ్ బై రామ. దీనికి ఒక తేడా ఉంటుందండి. రాముడు రావణుని చంపాడు, రావణాసురుడు రాముడి చేత చంపబడ్డాడు. ఈ వాక్యాన్ని మనం తెలుగులోనే మాట్లాడి చూడండి, మీకు అర్థమైంది. ఇక్కడ ఎందుకు వాజ్ కిల్డ్ వచ్చింది, ఎందుకు ఇదంతా పెట్టాననేది టాపిక్ లో వెళ్తే మీరు నేర్చుకోగలుగుతారు. నేనేమంటున్నానంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యాక్టివ్ యాజ్ ప్యాసివ్ వాయిస్. అందంగా ఉంటుంది, మీరు మాట్లాడితే డిఫరెంట్ గా ఉంటుంది, అందుకే మీరు యాక్టివ్ ప్యాసివ్ నేర్చుకోవాలి, అంతే తప్ప ఇది కూడా సేమ్ మీనింగ్ ఉంటుందండి, మీనింగ్ లో ఎటువంటి తేడా ఉండదు. కానీ యూసేజ్ చేసినప్పుడు అది ఫ్లూయెన్సీనెస్ కు ఇంకా దారితీస్తుంది. ఐ బాట్ బుక్స్ అన్నారనుకోండి, జనరల్ గా ఉంటుంది, మీరేం ఇంగ్లీష్ మాట్లాడినట్టు జనరల్ మాట్లాడినట్టే, అంతే. ద బుక్స్ వర్ బాట్ బై మీ అన్నారనుకోండి, ద బుక్స్ వర్ బాట్ బై మీ అన్నారనుకోండి, అప్పుడు ఏమైపోద్ది అంటే అఫీషియాలిటీ పెరుగుతుంది. మీరు మాట్లాడి చూడండి, ఎక్కడైనా మీరు యాక్టివ్ ప్యాసివ్ ఆల్రెడీ నాలెడ్జ్ ఉండొచ్చు, ఒకసారి తిప్పేసి మాట్లాడండి, మీకు అర్థమైంది. ఐ బాట్ బుక్స్ అన్నప్పుడు జనరల్ గా ఉంది, బుక్స్ వర్ బాట్ బై మీ అన్నారనుకోండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని యాక్టివ్ ప్యాసివ్ అంత క్లారిటీ ఉంటుంది అనమాట. ఇది మాట్లాడాలి. స్పోకన్ ఇంగ్లీష్ లో ఇది అద్భుతంగా ఉంటుందండి. అందుకు దీన్ని 10 ఇంపార్టెంట్ టాపిక్స్ లో 6th పార్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఏం లేదండి, జనరల్ గా పోయేదానికన్నా కొంచెం రివర్స్ గా మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్తున్నాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మాట చెప్తానండి, చిన్న మాట చెప్తాను, అర్థం చేసుకోండి. రోడ్డు మీద సహజంగా అందరూ ఎలా వెళ్తారండి? 2 చేతులు 2 కాళ్ళు జనరల్ గా ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు.
కానీ ఒకడు ఏం చేశాడంటే తలకాయ కింద చేసి కాళ్ళు పైన చేశాడండి, 2 చేతులతో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. వీళ్ళందరి కళ్ళు వాడి మీద పడుతుంది. ఎందుకు పడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సహజంగా అందరూ నడుచుకుంటూ పోయే విధానం ఇది, కానీ రోడ్డుపై ఇతను కొంచెం డిఫరెంట్ గా చేతులతో నడుచుకుంటూ వస్తున్నాడు. ఆటోమేటిక్ వీళ్ళందరి కళ్ళు వీటి మీద పడింది. అలాగే ఇంగ్లీష్ లో కూడా మనం రివర్స్ గా మాట్లాడినప్పుడే వీళ్ళందరూ మమ్మల్ని చూస్తారు, అంటే ఎంత బాగా మాట్లాడుతున్నాడు కదా వీడు, వీడి క్రేజ్ పెరుగుతుంది, వీళ్ళ క్రేజ్ ఉండదు. అర్థమైందా ఫ్రెండ్స్? అంటే మన ఇంగ్లీష్ కామన్ గా మాట్లాడేది వేరు, కొంచెం అఫీషియాలిటీగా కొంచెం రివర్స్ గా మాట్లాడాలన్నందుకు మనం యాక్టర్స్ ప్యాసెస్ చక్కగా నేర్చుకోవాలి. అంత ఎగ్జాంపుల్ అండి అంతే. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాక్టర్స్ ప్యాసెస్. ఓకే, అలాగే 6th పాయింట్ ఏమో యాక్టర్స్ ప్యాసెస్ అయితే 7th పాయింట్ తీసుకుందాం. 7th పాయింట్ వచ్చేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ప్రతిరోజు మనకు తెలియకుండానే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వాడుతూ ఉంటాం. మీకు తెలియదు అంతే, మీకున్నటువంటి పట్టు ఎవరికి ఉండదు, అంతుంది దీంట్లో. తెలుగులో ఉన్నారు, ఇంగ్లీష్ లో రండి. రామా సెడ్ టు మీ, రాముడు నాతో చెప్పాడు. ఏమని చెప్పాడు? ఐ లర్న్ ఇంగ్లీష్ లేదా ఐ స్పీక్ ఇంగ్లీష్, ఏదో ఒకటి పెట్టుకోండి మీ ఇష్టం. ఇక్కడ మీరు గమనిస్తే రాముడు నాకు చెప్పాడు, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. దీన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు. ఎందుకు డైరెక్ట్ స్పీచ్ అంటారు, ఎందుకు ఇండైరెక్ట్ స్పీచ్ టాపిక్ లో పోయి నేర్చుకోవాల్సిందే, తప్పదు. దీనివల్ల ఏంటంటే ఎలా ఉంటుందని చెప్తున్నాను. మీరు ఇలాంటివి మాట్లాడరు, ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎక్కువగా మాట్లాడతారు. అది మీకు తెలియనటువంటి ఒక విషయం. ఇండైరెక్ట్ స్పీచ్ అని ఎందుకు అంటున్నానంటే, రాముడు, ఇది తెలుగు మీనింగ్ తీసుకుందాం ఇప్పుడు. రాముడు తను ఇంగ్లీషు మాట్లాడతానని నాకు చెప్పాడు, ఇంగ్లీషు మాట్లాడతానని నాకు చెప్పాడు, లేదా ఇంగ్లీష్ మాట్లాడినానని నాకు చెప్పాడు. ఇలాగా వాడు రేపు వస్తానని నాకు చెప్పాడు, అమ్మ ఈరోజు నాన్ వెజ్ వండుతుందని నాకు చెప్పింది. ఎన్నైనా తీసుకోవచ్చండి, మీ ఇష్టం. మనకు తెలియదు చూడండి. రే రవి ఎక్కడరా అంటే వాడు సినిమాకి పోతానని చెప్పినాడు రా అంటాం. అంటే మనకు తెలియకుండానే మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎక్కువగా మోస్ట్లీ వాడుతున్నాం అనమాట. మరి డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి మనకు తెలియదు, కానీ క్లారిటీగా తెలుసు. మీకు వాడుక తెలుసు, కానీ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ తెలియదు. తెలిస్తే ఇంగ్లీష్ లో కూడా అదే మాదిరిగా మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. అలా నేర్చుకోండి అని చెప్పడానికి ఈ 7th టాపిక్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ క్లారిటీగా తెలుసుకోవాలండి, క్లారిటీగా తెలుసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ క్లారిటీ రావాలి మీకు. సో అందుకని అంటున్నాను, ఇంగ్లీష్ 10 ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఇప్పుడు 7th వన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. అతడేమన్నాడు, ఇతడేమన్నాడు, ఆమెం చెప్పింది, ఈమెం చెప్పింది, తిరిగి వేరే వాళ్ళకి చెప్పడమే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, అంతే, ఏం లేదు. మోహను నాకు 1,00,000 రూపాయలు ఇస్తాను అని చెప్పాడు. మోహను నాకు రేపు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. రాణి దాన్ని నాకు ఇవ్వమని చెప్పింది. ఇలాగా ఎన్నో రకాల మాటలు మనము తిప్పేసి వాళ్ళు ఇట్ట చెప్పారు, వీళ్ళు ఇట్ట చెప్పారు, మా నాన్న ఇట్ట చెప్పాడు, ఎవరా ఫీజు ఎప్పుడు కడతావురా, మా నాన్న నాకు రేపు కడతాడు అంటే సార్ అంటే చెప్పాడు కదా, ఆ చెప్పిన మాటలు మీరు ఇంకొకరికి చెప్తున్నారు. సో అందుకనే స్పీచ్, ఎలాంటి స్పీచ్ అది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. అసలు డైరెక్ట్ స్పీచ్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ ఇవి నేర్చుకోవాలా, తెలుసుకోవాలా. దట్ ఈస్ అవర్ డ్యూటీ. అవునా? అందుకని ఈ టాపిక్ నేర్చుకోండి, చాలా క్లారిటీ వస్తుంది అన్నమాట. ఓకే, సో అందుకనే 7th వన్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. తర్వాత 8th టాపిక్ తీసుకుందాము. విద్యార్థులు జాగ్రత్తగా చూడండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 8th టాపిక్ ఏంటి అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ అంటే ఏంటి, కంపారిజన్ అంటే ఏంటి? డిగ్రీస్ అనగా స్థితిగతులు, స్థితిగతులు అని అంటారు.
ఇవి 3 రకాలు ఉన్నాయి. పాజిటివ్ డిగ్రీ అని, కంపారిటివ్ డిగ్రీ అని, సూపర్లేటివ్ డిగ్రీ అని. ఉదాహరణకు ఈ బొమ్మలు చూడండి ఒకసారి. స్థితి చిన్నది, ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాడు కదా, చిన్నవాడు, పెద్దవాడు, పూర్తి పెద్దవాడు. అంటే 3 రకాల స్థితిగతులు. ఒకటేమో చిన్నవాడు అన్నప్పుడు పాజిటివ్ డిగ్రీ అనుకోవాలి. చిన్నవాడి కంటే కొంచెం పెద్దగా ఉన్నవాడిని కంపారిటివ్ అనుకోవాలి. పూర్తిగా పెద్దగా ఉన్నాడు అనుకో సూపర్లేటివ్ డిగ్రీ. అదే మాదిరిగా రైట్ సైడ్లో చూడండి, లావుగా ఉన్నాడు, అది పాజిటివ్ డిగ్రీ అనుకోండి. వాడికంటే ఇంకా కొంచెం లావు ఉన్నాడు అనుకో కంపారిటివ్ డిగ్రీ. పూర్తిగా లావు ఉన్నాడు అనుకో సూపర్లేటివ్. ఆ విధంగా అర్థం చేసుకోండి. అలాగే బిల్డింగ్స్ చూడండి, ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో కింద ఈ బిల్డింగ్, చిన్న బిల్డింగ్ చూడండి, పొడవుగా ఉంది. అది సరే, అది ఉండేది పొడవు అనుకుందాం, అది పాజిటివ్ డిగ్రీ. అది దానికంటే కొంచెం పొడవు ఎక్కువ ఉంది, అది రెండవది కంపారిటివ్ డిగ్రీ అనుకోవచ్చు. ఇక పూర్తిగా పొడవు ఉంది కదా, దాన్ని మనము సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పుకుంటాం అన్నమాట. అలాగే టీవీ విషయంలో కూడా అంతే. చిన్న టీవీ, పెద్ద టీవీ, అతిపెద్ద టీవీ. అలా ఇంగ్లీష్లో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేవి ఉన్నాయన్నమాట. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని 3 రకాల డిగ్రీలు అన్నమాట. కాస్త చిన్నగా ఉంటే అది పాజిటివ్ అనుకోవాలి, దానికంటే కొంచెం పెద్దగా ఉందనుకోండి కంపారిటివ్లో మార్చుకుంటాం. అలాగే సూపర్లేటివ్ డిగ్రీస్ అని 3 స్టేజెస్ వైజ్ గా చెప్పుకోవచ్చు అన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో అలాగా కంపారిజన్, పోల్చడం, పోలుస్తూ ఉంటాం, అందుకే దీని పేరు కంపారిజన్ అంటాం. పోల్చడము అంటారు. ఇప్పుడు దీన్ని పోలుస్తూ ఉన్నాం, మనకు తెలియదు అంతే, పోలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో టీవీ నీకు గుర్తుకొస్తుంది. ఎప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉందనుకో, మీ టీవీ ఏమంట, అరే మా ఇంట్లో టీవీ చిన్నదిరా మీకన్నా అంట, లేదా మా ఇంట్లో టీవీ చాలా పెద్దదిరా మీకన్నా అంట. అంటే అర్థం ఏంటి? మనకు తెలియకుండానే మన జీవితంలో మనము ఎన్నో రకాల విషయాలను పోలుస్తూ ఉంటాం. వాడి అంగి తల మెరుస్తుంది అనుకో, ఆటోమేటిక్ నీ అంగి నీకు గుర్తుకొస్తుంది. అరే నా అంగి అంత లేదు కదరా, అంటే పోల్చుకున్నావు నువ్వు అక్కడ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వాడు మంచి పెన్తో రాస్తున్నాడు, అరే నా పెన్ అంత బాగా రాయదే, వాడి పెన్ను బాగా రాస్తా ఉందే, ఇలాగ పోల్చుకుంటూ ఉంటాం అనమాట. అది ఏ విషయంలోనైనా మనకు తెలియదు అంతే. టీవీ, పెన్ను అని కాదు, ఏదైనా అంతే. వాడి ఇంట్లో పెద్ద సిస్టమ్, మంచి సిస్టమ్ పెట్టుకున్నాడు, మనం పోయే వాడి ఇంటికి, ఆటోమేటిక్ అక్కడ చూసిన వెంటనే వాడేమంటాడు, రే మీ కంప్యూటర్ చాలా బాగుందిరా అని అంటాడు. అంటే అర్థం ఏంటి? మీ కంప్యూటర్ బాగాలేదనే కదా, ఇండైరెక్ట్ గా. సో అందుకనే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మనకు తెలీదు, తెలుగులో జరుగుతూ ఉంది, మన నిత్య జీవితంలో జరుగుతుంది. అది ఇంగ్లీష్ లో మార్చుకోవడానికి ప్రయత్నించాలి మీరు. దట్ ఇస్ ద డిఫరెన్స్, అంతే, వేరేదేం లేదు. డిగ్రీస్ అంటే స్థితిగతులు, కంపారిజన్ అంటే పోల్చడం, స్థితిగతులను పోల్చడము అని అర్థం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. 10 ఇంపార్టెంట్ టాపిక్స్ లో ఇది 8th వన్ అండి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగే 9th టాపిక్ చూసుకుందాం. ఇప్పుడు 9th టాపిక్ వస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మంచి అవగాహన పొందండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విద్యార్థులు ఇక్కడ గమనించాలి. యాక్చువల్ గా ఎక్కడైనా గ్రామర్ ఇన్స్టిట్యూట్ లకు కానీ ఎక్కడైనా వెళ్తే వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ టాపికే దీన్ని తీసుకుని ఉంటారు. అంటే మేము ఇంతవరకు చెప్పుకున్నటువంటి టాపిక్లన్నీ కూడా నెక్స్ట్ తీసుకొని దీన్నే మనం ఫస్ట్ గా తీసుకుంటున్నాం, అక్కడే మైనస్ అయిపోతున్నాం మనం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది చివరిగా వస్తుందండి. 9th పార్ట్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బయలుదేరుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏమి? భాష భాగములు మనకు తెలుసు, నౌను, ప్రొనౌను, వర్బు, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అని తెలుసు మనకు. కానీ సరైనటువంటి అవగాహన పొందాలి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అంత పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కు సంబంధించి ముఖ్యంగా ఒక 5000 పదాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. 5000 పదాలు ఉంటాయండి. అది నౌన్ సంబంధితం కావచ్చు, ప్రొనౌన్ సంబంధితం కావచ్చు, వర్బ్స్ సంబంధితం కావచ్చు, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్. ఈ పదాల గురించి మనం పూర్తి స్థాయిలో అవగాహన పొందినప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి మనకు తెలిసినట్టు అయితే. అంత ఇంపార్టెంట్ పార్ట్ ఇది. దీన్ని ఫస్ట్ గా చెప్తారు అంతే జనాలు, మా టీచర్లు, వేరే వాళ్ళు.
ఉపాధ్యాయులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఫస్ట్ గా చెప్తున్నారు, కాదు 8 టాపిక్స్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఇది చెప్పాలి. అప్పుడు విద్యార్థికి అవగాహన కలుగుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అంత ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఒక్కసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకున్న తర్వాత ఇక జీవితంలో ఇంగ్లీష్ లో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. ఇక అంతటి ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట అది. తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇంకా నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్ అండి. దీని గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టోటల్ గా ఇంగ్లీష్ అంతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద బేస్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వరకు నేర్చేసుకున్నాము అంటే ఇంగ్లీష్ లో సమగ్రంగా ఒక మాదిరిగా వ్యక్తి బయటపడినట్టే. తర్వాత ఇంపార్టెంట్ 10th టాపిక్ ఏంటంటే కరెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనొచ్చు, స్టేట్మెంట్స్ అనొచ్చు. అంటే మనము హీ ఆర్ ఏ స్టూడెంట్ అంటాం అనుకో, ఇక్కడ ఆర్ అనకూడదు, ఈజ్ అనాలి. ఎందుకు అనాలి? ఇలా ప్రతి ఒక్క దానికి క్వశ్చన్స్ వేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళేటువంటి ఒక ప్రక్రియ పేరే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పవచ్చు. ఇది చిన్నదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఐఎమ్ గోయింగ్ లేదా ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఏ కార్ అని చెప్తాం. తప్పేం కనపడదు. ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ఏ కార్ అన్నాడు, తప్పు లేదు, అక్కడ బాగా నీట్గా ఉంది. కానీ ఐఎమ్ ట్రావెలింగ్ బై ఏ కార్ అనాలి అంటాడు. ఇంగ్లీష్ గ్రామర్ లో బై ఏ కార్ అనాలి, బై అనాలి, బై అనే మాట మాట్లాడాలి అంటాడు. ట్రావెలింగ్స్ విషయంలో జర్నీ చేసేటప్పుడు ఏదైనా ఒక వెహికల్ గురించి మాట్లాడేటప్పుడు మనం బై ఏ కార్ అని చెప్పాలి అంటాడు. ఇలాంటి విషయాలు తెలుసుకోవడమే మనం కరెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అర్థమైంది ఫ్రెండ్స్? సో అందుకనే విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో 10 టాపిక్స్ పూర్తి స్థాయిలో రావాలి, అవగాహన ఉండాలి. అట్లాంటి వారికి 75% వాదక ఇంగ్లీష్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంగ్లీషుపై అవగాహన కలగాలంటే ఈ 10 టాపిక్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మంచి అవగాహన ఉండాలి. ఒకసారి మొత్తం అంతా ఒక్కసారి లైట్ గా చెప్పుకుంటూ వచ్చేస్తానండి. విద్యార్థులు దయచేసి జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసేసేయండి. నంబర్ 1 ఇంగ్లీష్ 10 ఇంపార్టెంట్ టాపిక్స్ లో నంబర్ 1 ట్రాన్స్లేషన్స్, తెలుగు టు ఇంగ్లీష్. 2 టెన్సెస్, కాలములు. 3 నెగటివ్స్. 4 questions, how to ask questions or give reply. 5 question tags. 6 active and passive voice. 7 direct and indirect speech. 8 degrees of comparison. 9 parts of speech. 10 correction of statements. ఇలా ఇంగ్లీషు సంపూర్ణంగా మీరు అర్థం చేసుకొని చక్కగా మాట్లాడాలి అంటే యూ మస్ట్ లెర్న్ దీస్ 10 ఇంపార్టెంట్ టాపిక్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటున్నాను. ఏమండి ఇంకా నేర్చుకునే చాలా ఉన్నాయి, మేమేం అంటలా. ఇవి మేజర్ రోల్ అన్నమాట. ఈ 10 టాపిక్స్ కనుక ఎవరైతే క్లారిటీగా ఉంటారో, ఎవరైతే ఒక అవగాహన పొంది ఉంటారో వాళ్ళకి ఇంగ్లీష్ నేర్చుకునే అధికారం ఫుల్గా వచ్చేస్తుంది. మిగిలిన విషయాలు అవింతకమే మనకు తెలుస్తూ పోతూ ఉంటాయి. మనం కూడా మిగిలిన విషయాలు ఎన్నో నేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు ఆఫ్టర్ లెర్నింగ్ దీస్ 10 ఇంపార్టెంట్ టాపిక్స్ వితౌట్ ఎనీ డౌట్ లేకుండా నేర్చుకుంటే తప్ప మీరు మీ యొక్క జీవితంలో ఇంగ్లీషుపై అవగాహన పొందలేరు. అది ఏ ఇంగ్లీష్ అయినా కావచ్చు, గ్రామర్ కావచ్చు, స్పోకన్ కావచ్చు, ఏదైనా సరే వీటిపై అవగాహన పొందాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటున్నాను. సో అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు మీ జీవితంలో ఇంగ్లీష్ నేర్చుకోవాలని ప్రారంభించబోయేటువంటి ఎవరైనా విద్యార్థులు దయచేసి ఈ ఇంగ్లీష్ అనే 10 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి అవగాహన పొందండి. ఆ తర్వాత ముందడుగు వేయండి. ఎటువంటి మాటలనైనా, ఎటువంటి వాక్యాలనైనా, పదాలనైనా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. మీ యొక్క ఫ్లూయెన్సీ అనేది అప్పుడు బయటపడుతుంది. అంతవరకు బయటపడడానికి అవకాశమే లేదు. సో విద్యార్థులు ఎవరైనా సరే ఈ టాపిక్స్ అన్ని కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను.
Anyhow, I wish you all the best. Thank you very much. Bye. Thanks for watching this video.